వైకాపా ప్రభుత్వం పింఛన్లపై రాజకీయాన్ని మానుకోవాలని ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన భాజపా నేతలు హితవు పలికారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు లబ్ధిదారులైన వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడేవారిని ఇబ్బంది పెట్టొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ పంపిణీలో లోపాలు కప్పిపుచ్చేందుకు వైకాపా ప్రభుత్వం ప్రతిపక్షాలపై బురద చల్లుతోందని తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి నాయకులు, అభ్యర్థులు ధ్వజమెత్తారు. శవ రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన వైకాపా మరోసారి అదే మార్గాన్ని ఎంచుకుందని కృష్ణా జిల్లా పెనమలూరు తెలుగుదేశం అభ్యర్థి బోడే ప్రసాద్ మండిపడ్డారు. 3వ తేదీ మధ్యాహ్నం దాకా కూడా పెన్షన్ కు సంబంధించిన నిధులు పంచాయతీ కార్యాలయాలకి జమ పడలా. ఈ తొత్తులుగా పనికి చేస్తున్న కాంట్రాక్టర్లు బిల్లులు చేయడానికి 16,000 కోట్ల రూపాయలు బిల్లులు శాంక్షన్ చేశావే. ఈ 16,000 కోట్ల రూపాయలు నిధులు కాంట్రాక్టర్లకు రిలీజ్ చేసి వాళ్ళ ద్వారా వచ్చిన ముడుపుల ద్వారా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి. ఇంతమంది పేదవారు కడుపు కొడుతున్నావే, 1వ తేదీ ఉదయం 9 గంటలకి పంపిణీ చేయాల్సిన పెన్షన్లు ఎందుకు పంపిణీ చేయలేకపోయారు? పింఛన్ మరణాలకు సీఎం జగనే కారణమని మాజీ మంత్రి దేవినేని ఉమా దుయ్యబట్టారు. పింఛన్ సొమ్మును అస్మదీయులకు కట్టబెట్టారని ఆరోపించారు. పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం అధికారుల వైఖరిని ఖండిస్తూ తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. పింఛన్ల విషయంలో వైకాపా శ్రేణుల విన్యాసాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. కొన్ని దగ్గరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచాల్లో వృద్ధులను తీసుకువస్తున్నారు. ఎవరు తీసుకోరమ్మన్నారా వృద్ధులను మంచాల్లో? వృద్ధులకి, నడవలేని వారికి, దూరంగా ఉన్న వాళ్ళకి, దివ్యాంగులకి నేరుగా వాళ్ళ ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ చెప్పిందా లేదా? ఎన్ని శవరాజకీయాలు మీరు చేసినా, ఎన్ని విన్యాసాలు మీరు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే పింఛన్ అందించాలని కూటమి బాపట్ల ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణ, ఎమ్మెల్యే అభ్యర్థి నరేంద్ర వర్మ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పేదలకు పింఛన్ అందకుండా వైకాపా చేసే కుట్రలను అడ్డుకుంటామని ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. జగన్ పైశాచికత్వానికి, చంద్రబాబు పోరాట తత్వానికి మధ్య పోరులో ప్రజలు తమ వెంటే ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు.